ఓట్ల చోరీకి పాల్పడేది బీఆర్ఎస్ఏ, కాంగ్రెస్ కాదన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ భారీ మెజారిటీతో గెలుస్తోందన్నారు. రేపు బీసీ బంద్ కు కాంగ్రెస్ మద్దతిస్తోందని, మంత్రులు ఎమ్మెల్యేలు ఇందులో పాల్గొంటారంటున్న మహేష్ గౌడ్ తో మా ప్రతినిధి ఏమా ఫేస్ టు ఫేస్. అభ్యర్థి నవీన్ యాదవ్ నామినేషన్ దాఖలు చేశారు. మనతో పాటు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. సార్, ఏంటి మీ అభ్యర్థి పెద్ద ఎత్తున ప్రజల మద్దతు 50,000కి తగ్గకుండా మెజారిటీతో నవీన్ యాదవ్ గెలుస్తాడు. కాంగ్రెస్ జెండా జూబ్లీ హిల్స్ లో ఎగరవేస్తాం. బీజేపీ బీఆర్ఎస్ కామెంట్ చేస్తున్నారు, ఎంఐఎం అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి. వాళ్ళు ఎంఐఎం ఇతర పార్టీల గురించి మాట్లాడే హక్కు వారికి లేదు. వారి ఇంటి గోడు చూసుకుంటే సరిపోతుంది. ఎంఐఎం 2003లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ఇస్తున్నటువంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, ప్రజాహిత కార్యక్రమాల పట్ల సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఇది ప్రజలు నచ్చే కార్యక్రమాలు కాబట్టి ఎంఐఎం కూడా సపోర్ట్ చేస్తూ ఉంది. ఇక్కడ కూడా అభ్యర్థి నిరంతరం ప్రజలతో ఉండే అభ్యర్థి, ప్రజలతో సత్సంబంధ అభ్యర్థి కాబట్టి ఎంఐఎం వారు మాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తా ఉన్నాం. సార్, రేపు బీసీ బంద్కు మద్దతు ఇస్తున్నారా పార్టీ నుంచి? నిన్ననే చెప్పాము, బీసీ బంద్కు మద్దతే కాదు, మేము కూడా బీసీ బంద్లో పాల్గొంటాం. ఏం కాల్ చేస్తున్నారు మీ కార్యకర్తలకి? 42% రిజర్వేషన్ సాధించుకోవడం కొరకు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త రేపు బంద్లో పాల్గొనాలి. మా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, సీనియర్ నాయకులందరూ కూడా బంద్లో పాల్గొంటాం. సో రేపు మొత్తం ఎప్పుడు ఉంటుంది సార్ ఈ మొత్తం కార్యక్రమం రేపు బంద్కు సంబంధించి? ప్రజలకి అసౌకర్యం కలగకుండా బీసీ 42% రిజర్వేషన్ వ్యతిరేకిస్తున్న పార్టీలకి, వ్యక్తులకు కనువిప్పు కలిగే విధంగా బంద్ ఉంటుంది. సో మొత్తానికి రేపు బీసీ బంద్కు సంబంధించి మా మద్దతు ఉండబోతోంది. అండ్ సేమ్ టైం నవీన్ యాదవ్ని ఖచ్చితంగా గెలిపించాలి. అండ్ ఇదంతా కూడా బీఆర్ఎస్ బీజేపీ చేసినటువంటి కుట్ర, ఏదైతే ఎంఐఎం అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి అంటూ కూడా వాళ్ళు చేస్తున్నారు. ముందు వాళ్ళు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి, గత 10 ఏళ్ళు వాళ్ళు చేసింది ఏంటి, అది తెలుసుకోవాలి, తర్వాత మాట్లాడాలి. అండ్ రేపు బీసీ బంద్కి ఖచ్చితంగా మేము మద్దతు ఇవ్వబోతున్నాము. అండ్ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా బంద్లో ప్రతి ఒక్కరు పాల్గొనాలి. ఎమ్మెల్యేలు మొత్తం పార్టీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి నాయకులంతా కూడా పాల్గొనాలి అన్నైతే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. వీడియో జర్నలిస్ట్ లక్ష్మీకాంత్, హేమ, బిగ్ టీవీ, హైదరాబాద్.